గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. లాస్ట్ క్లాస్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము, వాటి యొక్క సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసాము. ఈరోజు క్లాస్లో అవే సెంటెన్సెస్ క్వశ్చన్ ఫామ్లో అంటే ప్రశ్న రూపంలో ఎలా అడుగుతాము, అలాగే నెగటివ్ ఫామ్ అంటే నో నాట్ ఉపయోగించి ఎలా చెప్తాము అనేది తెలుసుకుందాం. క్వశ్చన్స్ అనేదాన్ని మనం ఇంటర్గేటివ్ ఫామ్ అని, నెగటివ్ ఫామ్ నో నాట్ ఉపయోగించే వాటిని లేదు కాదు అనేదాన్ని నెగటివ్ ఫామ్ అంటారని మనకు తెలుసు. ప్రెజెంట్ సింపుల్ అండ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్సెస్ నెగటివ్ అండ్ ఇంటర్గేటివ్ ఫామ్స్. ఇంటర్గేటివ్ ఫామ్ అంటే క్వశ్చన్ ఫామ్. చూడండి స్క్రీన్ మీద, ఐఎమ్ రీడింగ్ అ బుక్, ఐఎమ్ నాట్ రైటింగ్ నౌ. ఐఎమ్ రీడింగ్ అ బుక్, ఐఎమ్ నాట్ రైటింగ్ నౌ. పుస్తకం చదువుతున్నాను అన్నప్పుడు ఐఎమ్ రీడింగ్ అ బుక్ అంటాము. వ్రాయడం లేదు అనడానికి ఐఎమ్ నాట్ రైటింగ్ నౌ. నాట్ వస్తే సరిపోతుంది. ఐఎమ్ నాట్ రైటింగ్ నౌ. రహీమ్ ఈజ్ ప్లేయింగ్, హీ ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్. రహీమ్ ఈజ్ ప్లేయింగ్ పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్ అంటుంది. హీ ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్ నెగటివ్ నాట్, హీ ఈజ్ నాట్ డూయింగ్ హోంవర్క్. ఇంటర్గేటివ్ ఫామ్ క్వశ్చన్ ఫామ్లో ఎలా అడుగుతామో చూడండి. ఆర్ యూ రీడింగ్ అ స్టోరీ? దీన్ని అఫర్మేటివ్గా చెప్పినప్పుడు యూ ఆర్ రీడింగ్ అ స్టోరీ అంటాం, అంటే స్టేట్మెంట్గా చెప్పినప్పుడు. దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అంటే మనం డిక్లేర్ చేస్తున్నాం యూ ఆర్ రీడింగ్ అ స్టోరీ అని. దాన్ని క్వశ్చన్గా చేసినప్పుడు మనకు తెలిస్తే యూ ఆర్ రీడింగ్ అ స్టోరీ అంటాం. మనకు తెలీదు, డౌట్ ఉంది ఆయన స్టోరీ చదువుతున్నాడా లేదా అని, అప్పుడు క్వశ్చన్గా ఆర్ యూ రీడింగ్ అ స్టోరీ? అది స్టోరీ చదువుతున్నాడో కూడా తెలియదు మనకు, అసలు ఏం చదువుతున్నాడో తెలియదు. అప్పుడు వాట్ ఆర్ యూ రీడింగ్? ఈ రెండు క్వశ్చన్స్కి డిఫరెన్స్ చూడండి. ఆర్ యూ రీడింగ్ అ స్టోరీ, దీనికి రెండే ఆన్సర్లు ఉంటాయి, ఎస్ కానీ నో కానీ. అందువల్ల దీన్ని క్లోజ్డ్ క్వశ్చన్ అంటారు. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని కానీ, క్లోజ్డ్ ఆన్సర్ క్వశ్చన్ అని కానీ అంటారు. ఇక ఎస్ కానీ నో కానీ తప్ప వేరే చెప్పడానికి అవకాశం లేదు. వాట్ ఆర్ యూ రీడింగ్ మనం అడిగినప్పుడు ఆయన ఏదైనా చెప్పొచ్చు. ఏ బుక్, ఏ నావెల్, ఏ స్టోరీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఇలా ఏదైనా ఆన్సర్ రావచ్చు. సో ఓపెన్ ఆన్సర్, ఓపెన్ కాబట్టి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్, ఓపెన్ క్వశ్చన్స్ అని అంటారు. నెక్స్ట్, ఈజ్ జాన్ డూయింగ్ హోంవర్క్? ఈజ్ జాన్ డూయింగ్ హోంవర్క్? జాన్ ఏదో రాస్తున్నారు, ఆయన హోంవర్క్ చేస్తున్నాడా? ఆయన హోంవర్క్ చేస్తున్నాడా? ఈజ్ జాన్ డూయింగ్ హోంవర్క్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో క్వశ్చన్, క్లోజ్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ జాన్ డూయింగ్? సేమ్ మళ్ళీ జాన్ ఏం చేస్తున్నాడు? ఏదైనా చేస్తూ ఉండొచ్చు, ఆన్సర్ ఏదైనా అయి ఉండొచ్చు, ఓపెన్. సో వాట్ ఈజ్ జాన్ డూయింగ్? సో క్వశ్చన్ ఫామ్స్ తయారు చేసేటప్పుడు యు ఆర్ రీడింగ్ అ స్టోరీని రెండు రకాలుగా మనం క్వశ్చన్గా మార్చవచ్చు. ఆర్ యూ రీడింగ్ అ స్టోరీ? వాట్ ఆర్ యూ రీడింగ్? యు ఆర్ రీడింగ్ అనే స్టేట్మెంట్ని నెగటివ్ క్వశ్చన్ ఫామ్లో, ఇంటర్గేటివ్ ఫామ్లో చెప్పేటప్పుడు ఆర్ యూ రీడింగ్ అ స్టోరీ క్లోజ్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ యూ రీడింగ్ ఓపెన్ క్వశ్చన్. అలాగే జాన్ ఈజ్ డూయింగ్ హోంవర్క్ అనే స్టేట్మెంట్ ఉంది, ఇది నేర్చుకున్నాం మనం. జాన్ ఈజ్ డూయింగ్ హోంవర్క్. ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటే క్లోజ్డ్ క్వశ్చన్. ఈజ్ జాన్ డూయింగ్ హోంవర్క్ ఓపెన్ క్వశ్చన్. వాట్ ఈజ్ జాన్ డూయింగ్? వాట్ ఈజ్ జాన్ డూయింగ్? నెక్స్ట్, ఐ లైక్ స్వీట్స్. ఐ లైక్ స్వీట్స్. ఇంతవరకు మనం కంటిన్యూస్ ఫామ్ చూసాము, ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ ఫామ్ చూద్దాం. ఐ లైక్ స్వీట్స్ జనరల్గా చెప్తాం, ఇది నేర్చుకున్నాం మనం. ఐ లైక్ స్వీట్స్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఐ డూ నాట్ లైక్ ఫిష్. ఐ డూ నాట్ లైక్ ఫిష్, ఇది కూడా డిక్లరేటివ్ సెంటెన్సే. పైది అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. ఐ డూ నాట్ లైక్ ఫిష్ అనేది నెగటివ్ సెంటెన్స్, ఇష్టం లేదు అని చెప్పడానికి. ఐ డూ నాట్ లైక్ ఫిష్ అంటే జనరల్గా లేదు అంటే నాట్ అని మనకు తెలుసు. అయితే నాట్ వచ్చేటప్పుడు నాట్ ఒంటరిగా రాదు, డూతో కలిసి వస్తుంది. ఈ ప్రతిసారి డూ వస్తుందని కూడా మనం ఒకటే కాదు, సబ్జెక్టుని బట్టి అది మారుతుంది.
సో ఐ లైక్ స్వీట్స్, ఐ డూ నాట్ లైక్ ఫిష్. మనం షార్ట్ ఫామ్లో ఐ డోంట్ లైక్ ఫిష్ అంటాం, ఐ డోంట్ లైక్ ఫిష్ అంట. మై బ్రదర్, ఇప్పుడు సబ్జెక్ట్ మారింది, పైన ఐ కింద మై బ్రదర్ ఈట్స్ ఎగ్స్. మీరు వెర్బ్ ఫామ్ చూడండి, ఐ అన్నప్పుడు లైక్ స్వీట్స్ అన్నాం, మై బ్రదర్ అన్నప్పుడు ఈట్స్ ఎగ్స్ అంటున్నాం. ఈట్స్ చెప్పాను, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు వెర్బ్ ఫామ్ ఎస్ తీసుకుంటుంది, ఈట్స్. మై బ్రదర్ ఈట్స్ ఎగ్స్. మై సిస్టర్ డస్ నాట్ ఈట్ ఎగ్స్. ఇక్కడ నాట్ రావాలి, నాట్ రావాలంటే నాట్తో పాటు పైన ఏం తీసుకుంది, ఐ డూ నాట్ అయింది. ఇక్కడ మై సిస్టర్ అనేది మళ్ళీ థర్డ్ పర్సన్ కాబట్టి మీకు స్టేట్మెంట్లో ఈట్స్ ఉంది చూడండి. సో డూ బదులు డూ కూడా ఎస్ తీసుకుంటుంది. ఓ తర్వాత మనకు తెలుసు ఎస్ సింగిల్గా రాదు, ఈతో కలిసి వస్తుంది ఓ తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్, MANGO, మ్యాంగో తెలుసు మనకి. MANGO మ్యాంగోస్ చెప్పాలనుకోండి, MANGOES. ఎస్ ఓ తర్వాత ఎస్ వచ్చేటప్పుడు ఈని కూడా వెంట పెట్టుకొని వస్తుంది కాబట్టి డస్. మై సిస్టర్ డస్ నాట్ ఈట్ ఎగ్స్. నెక్స్ట్, డూ యూ ప్లే క్రికెట్. డూ యూ ప్లే క్రికెట్, యూ ప్లే క్రికెట్ అనేది స్టేట్మెంట్, డిక్లరేటివ్ సెంటెన్స్. అది ఇంటర్గేటివ్ క్వశ్చన్గా మారినప్పుడు ఏమైంది, యూ ప్లే క్రికెట్ అన్నప్పుడు డూ యూ ప్లే క్రికెట్ క్వశ్చన్ మారాలి అంటే డూ రావాలి, మళ్ళీ నెగటివ్లో రావాలి డూ, క్వశ్చన్లో కూడా రావాలి. డూ యూ ప్లే క్రికెట్. అలాగే రాణి, డస్ రాణి ప్లే హాకీ. దీన్ని స్టేట్మెంట్లో ఎలా చెప్తాము, రాణి ప్లేస్ హాకీ అంటాం, ప్లేస్ PLAYS, రాణి ప్లేస్ హాకీ. క్వశ్చన్ మార్చేటప్పుడు ప్లేస్లో ఉండే ఎస్ డూ కలిసి డస్. డస్ రాణి ప్లే హాకీ. వాట్ డూ యూ డూ ఇన్ ది ఈవినింగ్. థర్డ్ సెంటెన్స్ చూడండి, వాట్ డూ యూ డూ ఇన్ ది ఈవినింగ్. ఇది మళ్ళీ ఓపెన్ క్వశ్చన్, వాట్ డూ యూ డూ ఇన్ ది ఈవినింగ్. అదే రాణి, వాట్ డస్ రాణి డూ ఇన్ ది ఈవినింగ్. యూ అన్నప్పుడు వాట్ డూ యూ డూ ఇన్ ది ఈవినింగ్. రాణి అన్నప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వాట్ డస్ రాణి డూ ఇన్ ది ఈవినింగ్. ఇది క్వశ్చన్స్ తయారు చేసే విధానం. ఇప్పుడు వీటిల్ని, ఇవే క్వశ్చన్స్ని మనం మర్యాదపూర్వకంగా పొలైట్ ఫామ్ అని అంటాం ఇంగ్లీష్లో, మర్యాదపూర్వకంగా ఎలా అడగాలి అనేది చూద్దాం. పొలైట్ ఫామ్స్ అని ఇంగ్లీష్లో అంటారు. మనం ఏ లాంగ్వేజ్ అయినా మనం మాట్లాడేటప్పుడు మర్యాదపూర్వకంగా కొన్ని మర్యాదపూర్వకమైనటువంటి పద్ధతులు ఉంటాయి ప్రతి లాంగ్వేజ్కి. అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మొదట అదే తెలుసుకోవాలి మనం, ఎందుకంటే మర్యాదపూర్వకంగా మాట్లాడినప్పుడే మనకి సరైన సమాధానం వస్తుంది. సో ఎలా అడగాలి, ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ హోంవర్క్. ఆర్ యూ డూయింగ్ హోంవర్క్ అనేది క్వశ్చన్. ఇక్కడ ఆర్ యూ డూయింగ్ హోంవర్క్ అనేది దాన్ని మర్యాదపూర్వకంగా అడిగేటప్పుడు ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ హోంవర్క్. క్వశ్చన్ మార్క్ ఉండదు, ఇది ఇంటర్గేటివ్ ఫామ్ అయినప్పటికీ కూడా క్వశ్చనే, కానీ క్వశ్చన్ని మర్యాదగా అడిగేటప్పుడు ఆర్ యూ డూయింగ్ హోంవర్క్ అంటలా మనం. ఇఫ్ యు ఆర్ డూయింగ్ హోంవర్క్ ప్లీజ్ టెల్ మీ, చివరికి క్వశ్చన్ మార్క్ ఉండదు, ఫుల్ స్టాప్ ఉంటుంది. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వెదర్ యు ఆర్ రీడింగ్. ఆర్ యూ రీడింగ్ అనేదాన్నే మనం మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వెదర్ యు ఆర్ రీడింగ్. నెక్స్ట్ మళ్ళీ సేమ్, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యూ లైక్ స్వీట్స్. అక్కడ మనం వెదర్ అనే కంజంక్షన్ వాడాము, ఇక్కడ మనం ఇఫ్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యూ లైక్ స్వీట్స్. దీన్ని జనరల్గా క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాం, మన ఫ్రెండ్స్ని అడిగేటప్పుడు డూ యూ లైక్ స్వీట్స్ అంటాం. అదే పెద్దవాళ్ళని అడిగేటప్పుడు మనం అలా డూ యూ లైక్ స్వీట్స్ అనేది అంత మర్యాదపూర్వకంగా ఉండదు. అందువల్ల కొంచెం మర్యాద జోడించి అడిగేటప్పుడు కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ఇఫ్ యూ లైక్ స్వీట్స్, క్వశ్చన్ మార్క్ లేదు చూడండి. అదే మళ్ళీ మే ఐ నో వెదర్ యూ ఈట్ ఫిష్. మే ఐ నో వెదర్ యూ ఈట్ ఫిష్. పెద్దవాళ్ళకి ఫిష్ వడ్డించాలా లేదా అని డౌట్ వచ్చింది మనకి. అప్పుడు డూ యూ ఈట్ ఫిష్ అని అడగడం కంటే మే ఐ నో వెదర్ యూ ఈట్ ఫిష్ అని అడగడం మర్యాదకరంగా ఉంటుంది. మళ్ళీ సేమ్, ప్లీజ్ టెల్ మీ వాట్ యూ ఈట్ ఇన్ ది ఈవినింగ్. ప్లీజ్ టెల్ మీ వాట్ యూ ఈట్ ఇన్ ది ఈవినింగ్. ఇదే క్వశ్చన్లో చెప్పాలి అంటే ఎలా చెప్తాం, వాట్ డూ యూ ఈట్ ఇన్ ది ఈవినింగ్ అని అడుగుతాం క్వశ్చన్. వాట్ డూ యూ ఈట్ ఇన్ ది ఈవినింగ్ అంటాం. అదే పొలైట్ ఫామ్లో ప్లీజ్ టెల్ మీ వాట్ యూ ఈట్ ఇన్ ది ఈవినింగ్. క్వశ్చన్ ఫామ్ వచ్చినప్పుడు డూ వచ్చింది, వాట్ డూ యూ ఈట్ ఇన్ ది ఈవినింగ్.
మళ్ళీ క్వశ్చన్ కాదు, ఇక క్వశ్చన్ ఫామ్ పోగానే ప్లీజ్ టెల్ మీ వాట్ యు ఈట్ ఇన్ ది ఈవినింగ్ అంట. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ టెల్ మీ, వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ, మే ఐ నో, ఇలాంటివి చాలా ఫామ్స్లో మనం పొలైట్ ఫామ్స్ యూజ్ చేయొచ్చు. వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ యూ లివ్, మామూలు క్వశ్చన్ అయితే దాన్ని జనరల్ క్వశ్చన్ అయితే వేర్ డూ యూ లివ్ అంటాం, వేర్ డూ యూ లివ్. ఇప్పుడు వుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ యూ లివ్, ఇక అది ఎంత మాత్రం క్వశ్చన్ కాదు కాబట్టి డూ రాదు, వేర్ యూ లివ్ అంటాం. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ యూ వర్క్, ఇది ఒరిజినల్ క్వశ్చన్ ఏంటి, వేర్ డూ యూ వర్క్, వేర్ డూ యూ వర్క్ అనేది ఒరిజినల్ క్వశ్చన్. పొలైట్ ఫామ్లో మార్చేటప్పటికి కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ యూ వర్క్. నెక్స్ట్ మే ఐ నో వేర్ యూ ఆర్ వర్కింగ్ నౌ, ఇది ఒరిజినల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ అంటాం, వేర్ ఆర్ యూ వర్కింగ్ నౌ. పొలైట్ ఫామ్కి వెళ్ళేసరికి ఎలా మారింది, మే ఐ నో వేర్ యూ వర్క్, వేర్ యూ ఆర్ వర్కింగ్ నౌ. అది ఇప్పుడు మనం ఒక ఎక్సర్సైజ్ చేద్దాము, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రాజు ఈజ్ అ టీచర్, హీ డాష్ టీచ్ ఇంగ్లీష్, టీచ్ అనే వెర్బ్ రావాలి ఆ డాష్లో. ఏ ఫామ్లో రావాలి, మనం ఆల్రెడీ గత క్లాస్లో చెప్పుకున్నట్టుగా టీచ్, టీచెస్, ఈజ్ టీచింగ్, ఆర్ టీచింగ్, ఈ 4 ఫామ్స్ వరకే మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా అంతవరకే మనం లిమిట్ అవుతాం. మిస్టర్ రాజు ఈజ్ అ టీచర్, హీ డాష్ ఇంగ్లీష్. మనం రెండు రకాలుగానే వెర్బ్ని ఉపయోగిస్తున్నాం. ఆల్వేసా, ప్రెజెంట్ టైమా, నవ్వా. అంటే జనరల్గా టీచర్ అనే ఆయన ఎప్పుడూ చెప్తుంటారు ఇంగ్లీష్. సో హీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. హీ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి హీ టీచెస్, TEACHES, హీ టీచెస్ ఇంగ్లీష్. హీ నాట్ టీచ్ మ్యాథ్, ఆయన మ్యాథ్స్ చెప్పరు. నాట్ వచ్చింది, నెగిటివ్ ఫామ్ వచ్చింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నాట్ ఒంటరిగా రాదు, ఎవరిని తీసుకొస్తుంది వచ్చేటప్పుడు, డూని తీసుకొస్తుంది. మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది, హీ ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఏం రావాలి, టీచెస్ కదా, కాబట్టి ఆ ఎస్ వచ్చి డూతో కలిసి డజ్. హీ డజ్ నాట్ టీచ్ మ్యాథ్, థర్డ్ పర్సన్ సింగులర్, హీ డజ్ నాట్ టీచ్ మ్యాథ్. నెక్స్ట్ హీ గో టు స్కూల్ ఎట్ 8 AM ఎవ్రీ డే, ప్రతిరోజు 8 AMకి వెళ్తారు కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి హీ గోస్, GOES, గోస్. చెప్పాను కదా, ఎస్ ఓ తర్వాత వచ్చేటప్పుడు ఈని కూడా తీసుకొని వస్తుంది, ఈతో కలిసి వస్తుంది, GOS కాదు, GOES. అలాగే మ్యాంగో మనకు తెలుసు, MANGO, మ్యాంగో. మ్యాంగోస్ ఎలా చెప్తాం, MANGOES. అలాగే DOES, GOES, goes, he goes to school at 8 AM. he not go to school on Sunday, ఆయన 8 AM స్కూల్కి వెళ్తారు, he goes. సండే స్కూల్కి వెళ్ళరు ఎప్పుడు, సో ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. he థర్డ్ పర్సన్ సింగులర్, he does not go to school on Sunday, he does not go to school on Sunday. Now the schools are closed, మనందరికీ తెలుసు. Now schools are not running, schools are not open, schools are closed. So Mr. Raju dash not go to school now presently, ఇప్పుడు ప్రస్తుతం, not go, ఆయన స్కూల్కి వెళ్ళడం లేదు. సో he is not going to school now. నేను చెప్పుకున్నదే మనం ఇప్పుడు అడిషనల్గా ఏమొచ్చిందంటే నాట్ ఒకటి ఉపయోగిస్తున్నాం అంతే. హీ ఈజ్ నాట్ గోయింగ్ టు స్కూల్ నౌ. హీ డాష్ టీచ్ లెసన్స్ ఆన్లైన్ ఫ్రమ్ హోమ్ దీస్ డేస్, నౌ, ప్రెజెంట్లీ, ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఫార్మ్స్. దీస్ డేస్ హిందీలో అయితే ఆజ్కల్ అంటాం. హీ ప్రెజెంట్లీ వచ్చింది కాబట్టి అది కంటిన్యూస్ ఫామ్ అయి ఉండాలి. కాబట్టి హీ ఈజ్ teaching lessons online from home these days. He is teaching lessons online from home these days. Next మనం నెక్స్ట్ ఒక టేబుల్ తీసుకొని దాని నుంచి సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. లెట్స్ ఫ్రేమ్. ఫస్ట్ కాలంలో ఏమున్నాయి చూడండి, ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే ఉన్నాయి. నెక్స్ట్ కాలంలో డూ,
ఈజ్, యామ్, ఆర్, డస్ ఉన్నాయి. థర్డ్ కాలంలో నాట్. నెక్స్ట్ ఫోర్త్ కాలంలో గో, గోస్, గోయింగ్, ప్లే, ప్లేయింగ్, ప్లేస్. లాస్ట్ కాలంలో టు స్కూల్, టు టెంపుల్, టు మార్కెట్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, హోమ్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క సెంటెన్స్ రూల్స్ ఫాలో చేస్తూ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐ తీసుకున్నాం. ఐ తీసుకున్న తర్వాత సెకండ్ కాలంలో డూ, ఈజ్, యామ్, ఆర్, డస్ 5 ఉన్నాయి. 5లో ఐతో వచ్చేవి ఏమున్నాయి మనకి? ఐ, యామ్ వస్తుంది, ఐ, డూ వస్తుంది. ఐతో ఈజ్ రాదు, ఆర్ రాదు, డస్ రాదు. సో ఐ డూ కానీ ఐ యామ్ కానీ. ఐ డూ అని మొదలు పెట్టచ్చు, ఐ యామ్ అని మొదలు పెట్టచ్చు. నెక్స్ట్ నాట్ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం నెగిటివ్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తున్నాం. ఐ డూ నాట్, ఐ యామ్ నాట్ అంతవరకు వెళ్ళిన తర్వాత గో, గోస్, గోయింగ్, ప్లే, ప్లేస్, ప్లేయింగ్. ఐ డూ నాట్ అని మొదలుపెట్టిన తర్వాత ఐ డూ నాట్ గోస్ రాదు, గోయింగ్ రాదు, గో. ఐ డూ నాట్ గో, ఐ డూ నాట్ ప్లే, ఐ డూ నాట్ గో, ఐ డూ నాట్ ప్లే. ఐ డూ నాట్ గో టు స్కూల్, టు టెంపుల్, టు మార్కెట్. ఐ డూ నాట్ గో హోమ్ అని కూడా చెప్పచ్చు. ఐ డూ నాట్ గోస్, ఐ డూ నాట్ గోయింగ్, ఐ డూ నాట్ ప్లేయింగ్, ఐ డూ నాట్ ప్లేస్ రావు. అలాగే ఐ యామ్ నాట్ గో, గోస్ రావు. ఐ యామ్ నాట్ గోయింగ్, ఐ యామ్ నాట్ ప్లేయింగ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు స్కూల్, టు టెంపుల్, టు మార్కెట్. ఐ యామ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్, ఫుట్బాల్, హాకీ. ఐ యామ్ నాట్ గోయింగ్ హోమ్ అని కూడా అనొచ్చు. సో అలాగే యూతో మనకు తెలుసు డూ, ఆర్ ఇవే వస్తాయి. ఈజ్, యామ్, డస్ ఇవి రావు. యూ, డూ, నాట్, యూ, ఆర్, నాట్. డూ వచ్చినప్పుడు వెర్బ్ ఫామ్, ఇన్ఫినిటివ్ ఫామ్ అంటే V1 ఫామ్. గో, యూ డూ నాట్ గో, యూ డూ నాట్ ప్లే. యూ ఆర్ నాట్ గోయింగ్, యూ ఆర్ నాట్ ప్లేయింగ్. సో గోయింగ్ అనగానే టు స్కూల్, టు టెంపుల్, టు మార్కెట్, హోమ్. ప్లేయింగ్ అన్నప్పుడు ఫుట్బాల్, హాకీ, క్రికెట్. అలాగే హీ, షీ, ఇట్ 3 సేమ్ థర్డ్ పర్సన్ సింగులర్. హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్. హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్. హీ డస్, షీ డస్, ఇట్ డస్. ఈజ్ కానీ డస్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు మనం. హీ, షీ, ఇట్తో డూ రాదు, యామ్ రాదు, ఆర్ రాదు. సో హీ, షీ, ఇట్, డూ, డస్ వస్తే మళ్ళీ గో, ప్లే ఇవి 2 మాత్రమే వస్తాయి. ఈజ్ వస్తే హీ, షీ, ఇట్, ఈజ్. హీ, షీ ఫర్ ఎగ్జాంపుల్ షీ తీసుకుందాం. షీ ఈజ్ అన్నప్పుడు గోయింగ్ ఆర్ ప్లేయింగ్. గోయింగ్తో టు స్కూల్, టు టెంపుల్ మనకు తెలుసుంది. అలాగే ప్లేయింగ్ ఫుట్బాల్, హాకీ, క్రికెట్. నెక్స్ట్ వి, దే. ఐ, యూకి ఏ రూల్స్ వర్తించాయో వి, దే కూడా అవే రూల్స్ వస్తాయి. ఎక్కడ? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. డూ. అలాగే కంటిన్యూస్ ఫామ్లో వి ఆర్, దే ఆర్, యూ ఆర్. యూ ఎలా అయితే ఆర్, యూ తర్వాత ఆర్ వచ్చిందో వి, దే తర్వాత ఆర్ వస్తుంది. ఈజ్, యామ్ రావు. అలాగే వి, దే తర్వాత డూ వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో. డజ్ రాదు. సో నెక్స్ట్ కంటిన్యూస్ ఫామ్ అయినప్పుడు ఐఎన్జీ ఫామ్ వస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ అయినప్పుడు ఐఎన్జీ రాదు, ఒరిజినల్ ఫామ్ ఇన్ఫినిటివ్ ఫామ్ వస్తుంది. రైట్, లెట్స్ కంటిన్యూ. ఇవే ప్యాటర్న్స్ వేరే క్వశ్చన్స్లో ఎలా చేయాలో చూద్దాం. వాట్ ఫస్ట్ కాలంలో, ఈజ్, యామ్, ఆర్, డూ, డస్. థర్డ్ కాలం రాజు, దే, రేష్మ, యూ, ఐ. లాస్ట్ కాలం ప్లే, ప్లేయింగ్, రీడ్, రీడింగ్, ఈట్. ఇప్పుడు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు వాట్ ఈజ్ అని తీసుకున్నాం అనుకోండి. వాట్ ఈజ్, వాట్తో ఈజ్, యామ్, ఆర్, డూ, డస్ అన్నీ వస్తాయి. వాట్ ఈజ్, వాట్ యామ్, వాట్ ఆర్, వాట్ డూ, వాట్ డస్. ప్రాబ్లం ఏం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈజ్ అన్నప్పుడు దే రాదు, రాజు వస్తుంది. వాట్ ఈజ్ రాజు, వాట్ ఈజ్ రేష్మ. ఈ 2
వాట్ ఈజ్ రాజు, వాట్ ఈజ్ రేష్మ. ఈజ్ అనేది సింగులర్ కాబట్టి రాజు రేష్మ మాత్రమే వస్తాయి. వాట్ ఈజ్ రాజు, వాట్ ఈజ్ రేష్మ. ఈజ్ అన్నప్పుడు చివరి ఏం రావాలి, ప్లేయింగ్, రీడింగ్. వాట్ ఈజ్ రాజు ప్లేయింగ్, వాట్ ఈజ్ రేష్మ ప్లేయింగ్ ఆర్ రీడింగ్, వాట్ ఈజ్ రేష్మ రీడింగ్. నెక్స్ట్ యామ్, వాట్ యామ్. యామ్తో ఏమొస్తుందో మనకు తెలుసు. వాట్ యామ్ ఐ, వాట్ యామ్ ఐ. యామ్ ఎప్పుడైతే వచ్చిందో ఈజ్ లాగే. వాట్ యామ్ ఐ రీడింగ్, వాట్ యామ్ ఐ ప్లేయింగ్. నెక్స్ట్ ఆర్, వాట్ ఆర్. ఆర్తో వచ్చేవి దే, యూ, ఇవే ఉన్నాయి. వాట్ ఆర్ దే ప్లేయింగ్, వాట్ ఆర్ దే రీడింగ్. నెక్స్ట్ డూ, వాట్ డూ, డూ. డూతో వచ్చేవి ఏమున్నాయి ఇందులో, ఐ, యూ, దే. ఎందుకంటే రేష్మ డూతో రాదు, రాజు కూడా డూతో రాదు. ఆ రెండు థర్డ్ పర్సన్ సింగులర్. దేంతో వస్తాయో చెప్తాను. వాట్ డూ యూ, వాట్ డూ దే, వాట్ డూ ఐ, మూడు వస్తాయి. డూ వచ్చినప్పుడు ఐఎన్జీ ఫామ్ రాదు, మనకు తెలుసు. వాట్ డూ దే ప్లే, వాట్ డూ దే రీడ్, వాట్ డూ దే ఈట్. వాట్ డూ యూ ప్లే, వాట్ డూ యూ రీడ్, వాట్ డూ యూ ఈట్. ఐ, వాట్ డూ ఐ ప్లే, వాట్ డూ ఐ రీడ్, వాట్ డూ ఐ ఈట్, అలా. నెక్స్ట్ వాట్ డస్. డస్ రాగానే థర్డ్ పర్సన్ సింగులర్ అయి ఉండాలి, రాజు ఆర్ రేష్మ. వాట్ డస్ రాజు ప్లే, వాట్ డస్ రేష్మ రీడ్, వాట్ డస్ రాజు ఈట్. ఇది. నెక్స్ట్ లెట్స్ ప్రాక్టీస్. ఇంకొక ఎక్సర్సైజ్ చేద్దాం. వేర్ డూ రాజు లివ్. ఇక్కడ డూ యొక్క ఏ ఫామ్ ఉండాలి మనకు తెలుసు. డూ అనగానే డూ, డస్, డూయింగ్. డూ, డస్, ఈజ్ డూయింగ్, ఆర్ డూయింగ్. ఈ నాలుగిట్లో ఏది రావాలి. రాజు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఆల్వేస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్. ఆల్వేస్ ఎప్పుడు రాజు ఎక్కడ ఉంటారంటే ఆయన నివాసం ఎక్కడ అనేది. అంటే నిన్న, ఈరోజు, రేపు అనే టైం ఏం లేదు కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం. మరి రాజు అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వేర్ డస్ రాజు లివ్, వేర్ డస్ రాజు లివ్. హీ లివ్ ఇన్ వైజాగ్. ఎస్. డూ హీ లివ్ ఇన్, డస్ హీ లివ్ ఇన్. ఆర్ డూయింగ్ లేకపోతే ఇలాంటివి రావు. డూ ఇచ్చేసాం కాబట్టి డూ, డస్ రెండే మనకు ఆప్షన్స్. డూ హీ లివ్ ఇన్ వైజాగ్, డస్ హీ లివ్ ఇన్ వైజాగ్. ఎస్. హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్. డస్ హీ లివ్ ఇన్ వైజాగ్. నో, హీ, ఎస్, డజంట్, హీ డస్ నాట్, హీ డస్ నాట్. క్వశ్చన్ ఫామ్ ఏదైతే ఏ టెన్స్ ఫామ్లో ఉందో ఆన్సర్ మనం ఎప్పుడు ఇంచుమించుగా అదే టెన్స్ ఫామ్లో చెప్తాం. హీ డస్ నాట్. మీనింగ్ కూడా అంతే. డస్ నాట్, ఆయన వైజాగ్లో ఉండరు, ఎప్పుడూ ఉండరు. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్. హీ లివ్స్ ఇన్ హిజ్ విలేజ్. ఆయన ఎప్పుడు ఆయన విలేజ్లో ఉంటారు. హీ లివ్స్, హీ లివ్స్ ఇన్ హిజ్ విలేజ్. వేర్ హీ వర్క్. ఎక్కడ పని చేస్తారు. మళ్ళీ హీ థర్డ్ పర్సన్ సింగులర్. వేర్ డస్ హీ వర్క్. హీ డాష్ ఇన్ వైజాగ్. హీ వర్క్స్ ఇన్ వైజాగ్. హీ వర్క్స్ ఇన్ వైజాగ్ ఆల్వేస్. టుడే, టుమారో, ఎస్టర్డే ఆయన వైజాగ్లో పనిచేస్తారు. సో థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హీ వర్క్స్ ఇన్ వైజాగ్. హీ గోస్ టు వైజాగ్ బై ట్రైన్. ప్రతిరోజు విలేజ్ నుంచి వైజాగ్ వెళ్ళాలి. ఎలా వెళ్తారు. హీ గోస్ టు వైజాగ్ బై ట్రైన్. ట్రైన్లో వెళ్తారు డైలీ, ఎవ్రీ డే. సో థర్డ్ పర్సన్ సింగులర్ గోస్, GOES. నౌ ద ట్రైన్స్ నాట్ రన్. ట్రైన్స్ నాట్ రన్. నౌ మీన్స్ ప్రెజెంట్లీ, ప్రస్తుతం. కంటిన్యూస్ ఫామ్. నాట్ రన్నింగ్. నాట్ రన్నింగ్ అన్నప్పుడు ట్రైన్స్ ఆర్ నాట్ రన్నింగ్. ద ట్రైన్స్ ఆర్ నాట్ రన్నింగ్. సో హీ డాష్ బై కార్. ట్రైన్స్ వెళ్ళట్లేదు కాబట్టి టైం చూసుకోవాలి మనం, పైనుంచి తీసుకోవాలి. పై ట్రైన్స్ నాట్ రన్నింగ్ అనే దాని మీనింగ్ నుంచి ఈ మీనింగ్ తీసుకోవాలి. సో హీ ట్రావెల్ బై కార్. జనరల్గా ఆయన ట్రైన్లో వెళ్తారు కాబట్టి హీ గోస్ బై ట్రైన్. ఇక్కడ ప్రస్తుతం ఆయన కార్లో వెళ్తున్నారు కాబట్టి హీ ఈజ్ ట్రావెలింగ్ బై కార్. హీ ఈజ్ ట్రావెలింగ్ బై కార్. నెక్స్ట్ డూ రాజు హ్యావ్ ఏ కార్. రాజుకి కారు ఉందా. టెన్స్ ఫామ్ చూసుకున్నట్టయితే టైం ఇక్కడ
ఆయన కారు ఉంటే అది నిన్న ఉంటుంది, ఈరోజు రేపు ఆల్వేస్ ఉంటుంది. కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. డస్ రాజు అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ రాజు హ్యావ్ ఏ కార్? నో, ఆయన కార్ లేదు. దీస్ డేస్ చూడండి, హీ డాష్ హైర్ వన్ దీస్ డేస్. ఈ రోజుల్లో ఆయన అంటే ప్రెజెంట్లీ అనడానికి. ప్రెజెంట్లీ హీ ఈజ్ హైరింగ్ వన్. హీ ఈజ్ హైరింగ్ వన్. హైర్డ్ కారు, అద్దె కారు, కారు అద్దెకి తీసుకొని వెళ్తున్నారు. హీ డాష్ ప్లాన్ టు బై వన్. ప్లాన్ అనే వెర్బ్ వాడాలి. ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు ఒక కారు కొనుక్కోవాలి అని. సో అది టైం చూసుకున్నట్టయితే ప్రజెంట్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడే ఆయనకు ఆలోచన వచ్చింది. ఈ ప్లాన్ ఎప్పుడూ ఉండదు. ఆయన కారు కొనగానే ఇక ఈ ప్లాన్ అనేది మనం యూజ్ చెయ్యం. సో ప్రజెంట్, ఇప్పుడు ఈ సమయంలో ఆయన ప్లాన్ చేస్తున్నారు కాబట్టి హీ ఈజ్ ప్లానింగ్ టు బై వన్. నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో మీకు ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్కి సంబంధించినటువంటి పూర్తి నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. అయినా మీరు కంటిన్యూస్గా దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు మర్చిపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎడ్యుకేషన్ చౌరాస్తా.